ఒక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉదాహరణగా తీసుకుంటే 3 సార్లు జీతం పెంచిన నాయకుడు 3 సార్లు జీతం పెంచిన ముఖ్యమంత్రి ఆ సఫాయి కార్మికులకు ఒక కేసీఆర్ గారు మాత్రమే. ఇట్లా చెప్తూ పోతే 1-2 కాదు, ఇక చాలా ఉన్నాయి. నేను ఒక 2-3 విషయాలు మీకు చెప్తాను. ఒక జిహెచ్ఎంసీలకు కాదు పెంచింది కేసీఆర్ గారు, ఎవరెవరికి ఏం చేసిండు కేసీఆర్ గారు అంటే, అంగన్వాడీ టీచర్లు ఒకనాడు అప్పటి ముఖ్యమంత్రులు టీచర్లు మా హక్కుల కోసం కొట్లాడతామంటే చాలని జీతంతో రెక్కాడితే కానీ డొక్కాడతలేదు, జీతాలు పెంచాలి, ఉద్యోగ భద్రత కావాలంటే గుర్రాలతో దొక్కిచ్చింది. కేసీఆర్ గారు వచ్చినాక అదే అంగన్వాడీ టీచర్లకు 4,500 రూపాయలు ఉన్న జీతాన్ని 13,650 రూపాయలకు పెంచిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. మినీ అంగన్వాడీ టీచర్లకు 2,200 ఉండే, వాళ్లకు ఆయాలకు టీచర్లకు మినీ అంగన్వాడీలకు 7,800 రూపాయలు చేసింది కేసీఆర్ గారు. ఆశా వర్కర్లు మా చెల్లెళ్ళు సంతోష, ఇంకా మెయిన్ అంగన్వాడీ కూడా చేసినామా, మినీ అంగన్వాడీలో మెయిన్ అంగన్వాడీ స్థాయికి తీసుకొని పోయింది మన ప్రభుత్వం. అట్లాగే ఆశా వర్కర్లు మొన్న మీరు చూసినారు, వాళ్ళ పట్ల పోలీసులు ఎట్లా వ్యవహారం చేసినారు, గిచ్చుతున్నారు, కొడుతున్నారు, ఆడ కూతుర్లు మన చెల్లెళ్ళు అనే సోయి లేకుండా వాళ్ళ మీద విరుచుకపడుతున్నారు. పైన కూర్చున్నాడు, కుర్చీలో కూర్చున్నాడు ఎట్లుంటే కింద కూడా వాళ్ళు అట్లే ఉంటారు. ముఖ్యమంత్రి వైఖరి అట్లుంది కాబట్టి కింద పోలీసులు కూడా ఎగబడి మన చెల్లెళ్ళు మన అక్కలు అనే ఆలోచన లేకుండా వాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి కూడా మీరు చూసినారు. అట్లాంటి ఆశా వర్కర్లకు మన ప్రభుత్వం వచ్చినాడు 2014లో 2,500 రూపాయలు ఉంటే గౌరవ వేతనం, దాన్ని 9,750 రూపాయలు 9,900 రూపాయల దాకా తీసుకొని పోయిన నాయకుడు కేసీఆర్ గారు. విఆర్ఏలు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వాళ్ళకు 6,000 వస్తుండే, దాన్ని 11,500 చేసిండు. ఐకేపీ ఉద్యోగులకు హెచ్ఆర్సీ పాలసీ అమలు చేసిండు. విఓఏలకు 2,000 నుంచి 6,000 పెంచిండు. ఆర్పీలకు రిసోర్స్ పర్సన్స్ కు 6,000 రూపాయలు వచ్చింది. ఇప్పుడే మా దేవి ప్రసాద్ అన్న చెప్తున్నాడు, ఆర్పీలకు 6 నెలలు జీతాలే దిక్కులేవు. ముఖ్యమంత్రి గారు డైలాగులు కొడుతుంటాడు, మొదటి రోజే జీతాలు ఇస్తున్నాను. ఇవాళ 8 నెలల నుంచి ఆర్పీలకు జీతాలు లేవు. మున్సిపల్ కార్మికులకు 3-4 నెలల నుంచి జీతాలు లేవు. ఇది వాస్తవ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో. జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పుడే నేను చెప్పిన మీకు 3 సార్లు పెంచిండు, 8,000 నుంచి 17,500 రూపాయలు పెంచిండు.